ఒక్కసారిగా ఈ బస్సు వేగంగా ఢీకొంటున్న నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తున్నారు దీని ప్రకారంగా 6 కూడా ఒకే గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు మీరు అంటున్నట్టుగా బర్త్డే వేడుకలకి వెళుతున్న సమయంలో లేదా వెళ్ళి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఏం చెప్తున్నారు ఇక్కడ తప్పుల విషయం ఇప్పుడే పోలీసులు నా బహుశా నిర్ధారించి ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ బస్సు డ్రైవర్ చేసినటువంటి నిర్వాహకం ఏంటి? సో వరుసగా ఈ ట్రావెల్స్ బస్సులు నిన్న కూడా కోదాడు దగ్గర ఏలూరు వైపుగా వెళ్ళేటువంటి బస్సు వేగంగా వెళ్ళిపోయి వేగాన్ని నియంత్రించలేక ఒక లారీని ఢీ కొడితే ఐరన్ మెటల్ కంప్లీట్గా ఇదే సమయానికి ఐరన్ రాడ్స్ హెవీ రాడ్స్ ఉన్నటువంటి ఆ కంటైనర్ ఢీ కొడితే స్పాట్లోనే 6 చనిపోయారు. తర్వాత మరణాల సంఖ్య మరింతగా పెరిగింది కూడా. సో ఇలాంటి ఘటనలపైన పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి ఈ ఘటనలో తప్పెవరిది? ప్రధానంగా ఇక్కడ ఈ యాక్సిడెంట్ నైట్ పూట జరిగేటటువంటి సమయంలో వీటికి ఎవరు నియంత్రణ చేసేటటువంటి పరిస్థితులు ఉండవు. ట్రావెల్స్ బస్సులు వాళ్ళకి టైం బీయింగ్ ఉంటుంది. 4 గంటలు 5 గంటల్లో వెళ్ళాలనేటటువంటి ఆతురతలో వాళ్ళ స్పీడ్ నియంత్రణ ఉండదు, వాళ్ళు స్పీడ్ గా వెళ్తా ఉంటారు. ఇంకొకటి ఈ చిన్న చిన్న ట్రావెల్స్ ఏవైతే ఆటోలు కానీ లేకపోతే చిన్న కార్లలో సంబంధించి కూడా వాళ్ళంతా కూడా ఎక్కువ మంది ట్రావెల్స్ చేసేటటువంటి నేపథ్యంలో వాళ్ళని నియంత్రించడానికి కూడా అధికారులు పట్టించుకోకపోవటం, చెకింగ్ లేకపోవటం, రాత్రి సమయంలో అసలు స్పీడ్ నియంత్రణకి సంబంధించి కానీ లేకపోతే నిద్రమత్తుకు సంబంధించి కానీ ఈ హైవేల పైన కనీసం నియమ నిబంధనలను ఎవరు కూడా ఆర్టీఏ అధికారులు పాటించకపోవటం వల్లే అంటే వాళ్ళు కనీసం అక్కడ ఉండి వాళ్ళని చెక్ చేయడం కానీ ఇలాంటివి ఉంటే ఈ ప్రమాదాలు తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్పీడ్ ఇది ఊరు మధ్యలో జరిగినటువంటి యాక్సిడెంట్. ఒకవేళ జాతీయ రహదారి పైన అంటే స్పీడ్ గా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఊరు మధ్యలోకి వచ్చినప్పుడన్నా కనీసం ట్రావెల్స్ బస్సులకి స్పీడ్ నియంత్రణ ఉండాలి. అలాంటి పరిస్థితులు ఉండవు. దాంతో పాటు ఈ ఆటో డ్రైవర్లు కూడా ఇష్టానుసారంగా వెళ్ళటం, ఇదంతా కూడా ఎవరు ఆపేటటువంటి అంశాలు లేనటువంటి నేపథ్యంలోనే ఆటో డ్రైవరు నిర్లక్ష్యం ఉండటం, దాంతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా అది కూడా మనం చూడొచ్చు. యాక్సిడెంట్ జరిగినటువంటి సిచ్యువేషన్ ని రోడ్డుకి మధ్యలోకి వచ్చేసినటువంటి నేపథ్యంలోనే ఆటోని బస్సు గుద్దటం జరిగింది. కనీసం అడ్రోడ్డు దగ్గర అడ్రోడ్డు దాడతాము, ఎవరైనా సడన్ గా వస్తారనేటటువంటి ఒకే ఒక ఆలోచన బస్సు డ్రైవర్కి ఉన్నా కూడా ఈ ప్రమాదం కనీసం జరిగేది కాదు. ఎందుకంటే అడ్రోడ్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం వేగం నియంత్రించుకున్నా కూడా ఒకవేళ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఉంది, అందులో పక్కాగా వాళ్ళు స్థానికులు చెప్తున్నారు అతనే మధ్యమత్తులో ఉన్నాడు, వేగంగా వచ్చేయడంతో బస్సు ఢీకొందని చెప్తున్నప్పటికీ కూడా ఈ ట్రావెల్స్ బస్సు వాళ్ళు కూడా కొంత నియంత్రణ కనుక ఉంటే మాత్రం ఇంత ప్రమాదం జరిగేది కాదు. ఒక 6 ప్రమాదంలో చనిపోవడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇక్కడ క్లియర్ గా ఇద్దరి నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఆటో డ్రైవర్ కు అదేవిధంగా బస్సు ట్రావెల్స్ కి సంబంధించినటువంటి డ్రైవర్ కి సంబంధించినటువంటి నిర్లక్ష్యాలు క్లియర్ గా కనబడుతున్నాయి. ఇంకొకటి రాత్రి సమయంలో కనీసం బీట్ పోలీసులు తిరుగుతూ ఉంటే గనక వీళ్ళు ఇలాంటి ఆటోల్ని కనీసం పరిశీలించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంతమందిని ఎక్కించుకున్నప్పుడు కనీసం అతను కనుక ఆ మద్యం సేవించకుండా జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలాంటి ప్రమాదం జరిగేటటువంటి అవకాశాలు ఉండేవి కాదు. ఇప్పుడైతే ప్రస్తుతం ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళ గ్రామంలో పరిస్థితి ఏంటి? విషాదచారాలు అమ్ముకుని ఉంటాయి బహుశా ఇప్పటికే. ఆ గ్రామస్తులు ఏం చెప్తున్నారు? ఆ కుటుంబం అంటే ఓ బర్త్డే వేడుకకు వెళ్ళారు, ఒకే గ్రామానికి సంబంధించి వెళ్ళారు అంటున్నారు అన్నప్పుడు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు లేకపోతే బంధువులు అయి ఉంటారు. ఒకే గ్రామంలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఇంతమంది చనిపోవడం ఇప్పుడు ఆ గ్రామంలో ఎటువంటి పరిస్థితి ఉంది? తీవ్రమైనటువంటి విషాదాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అందరూ ఒక వేడుకకి వెళ్ళి వస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క ప్రమాదం జరగటం, అందులో కూడా అందరూ ఒకే గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు చనిపోవటం, వాళ్ళలోనే విషాదమైనటువంటి ఎవరైతే మిగిలినటువంటి 9 మంది కూడా సీరియస్ కండిషన్ లో ఉండటంతో గ్రామంలో అయితే ఒక్కసారిగా విషాద ఛాయలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు వెళ్లకుండా ఊళ్ళుంటే ఇలాంటి ప్రమాదం జరిగేది కాదేమో అనే విధంగా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళంతా కూడా పుట్టినరోజు వేడుకలు అంటే ఒక పుట్టినరోజు వేడుక కోసం వెళ్ళి వచ్చేటటువంటి తరుణంలో ఇలాంటి ప్రమాదం జరగడం అనేది అందరినీ కూడా తీవ్ర విషాదానికి గురి చేస్తుంది. మృతదేహాలు ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే తీవ్రమైనటువంటి ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.
వాళ్ళలో సంబంధించినటువంటి ఎవరైతే మనమ్మ అనేటటువంటి ఆమె ఉందో ఆమె వాళ్ళందరికీ పెద్ద ఆమెగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా అక్కడ ఒక రోజంతా కూడా ఆనందంగా గడిపి వస్తున్నటువంటి తరుణంలో ఆనందం అంతా కూడా ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా రోడ్డు ప్రమాదాలతో ఇలా కుటుంబాలు కూడా ప్రమాదాల్లో పడటంతో చాలా మంది కూడా కుటుంబస్తులు తీవ్రమైనటువంటి విషాదాల్లోకి వెళ్తున్న సంఘటనలు వరుసగా చూస్తున్నాం. ప్రస్తుతం ఇదే అంశంలో చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ అంశంలో ఇప్పుడు ఒక్కసారిగా ప్రమాదానికి గురవడంతో గ్రామస్తులంతా కూడా వాళ్ళ తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారనే విధంగా చెప్పొచ్చు. వాళ్ళంతా కూడా జీజీహెచ్కి మొత్తంగా పల్నాడు జిల్లా చిలకలూరుపేట దగ్గర ఒక్కసారిగా ఇప్పుడు ఒక ఆటో యాక్సిడెంట్కి సంబంధించిన అంశం అంటే ఒక ట్రావెల్స్ బస్ వచ్చి ఇక్కడ చాలా మంది ట్రావెల్స్ పేరు ఎందుకు చెప్పారంటారు. ప్రతిసారి ఆర్టీవీ ట్రావెల్స్ పేరు చెప్పడమే కాదు ఆ బస్సెస్కి సంబంధించిన చలాన్లు చూపిస్తుంది. అవసరమైతే ఇలాంటి ప్రమాదాలకు జరిగేటువంటి ఈ ట్రావెల్స్ని బాయ్కాట్ చేయండి, పబ్లిక్ బాయ్కాట్ చేయండి. ఆర్టీఆర్ అధికారులు తూతు మంత్రంగా 1-2 సందర్భాల్లో ఇలా ఇన్సిడెంట్ జరగగానే వచ్చి తనిఖీలు చేసినట్టుగా చేస్తారు. ఓ వీడియోలో ఓ ఫోటోలు తీసి వాటినే సర్క్యులేట్ చేస్తారు తప్ప వీళ్ళు నిరంతరంగా చెకింగ్స్ తక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో ఆర్టీఆర్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇంటర్సిటీ స్మార్ట్ బస్ ఇది. సో ఇంటర్సిటీ స్మార్ట్ బస్. సో ఈ ఇన్సిడెంట్ జరిగింది పల్నాడు జిల్లా చిలకలూరుపేట దగ్గర. సో చిలకలూరుపేట దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఒక గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా 15 మంది నుంచి 16 మంది ఒకే ఆటోలో ఒక బర్త్డే వేడుకలకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సో ఒకే గ్రామానికి సంబంధించిన వారు 6 స్పాట్లో చనిపోగా మిగిలినటువంటి వారి పరిస్థితి కొంత విషమంగా ఉంది. 10 మందికి పైగా తీవ్రంగా గాయాలై వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ఏకంగా బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైనటువంటి విధానం చూస్తేనే ఆటో ఎటువంటి ప్రమాదానికి గురైంది, ఆటోలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కన్నీటి పర్యంతమవుతూ అక్కడ గుండెలు పగిలలు ఏడుస్తున్నారు కుటుంబ సభ్యులు అండ్ ఆ గ్రామస్తులంతా కూడా. సో ఒకే గ్రామానికి సంబంధించిన వారు ఒక బర్త్డే వేడుకకు వెళ్తున్నారంటే వారంతా బహుశా దగ్గర బంధువులు అయి ఉండాలి, లేదంటే ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి. సో వేలూరు గ్రామానికి సంబంధించిన వారంతా కూడా సో కొండమంజులూరు నుంచి వేలూరుకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సో దీంట్లో మరణించిన వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే బొంత బాబు, మనమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ అండ్ మరియమ్మ 6 చనిపోయారు. మిగిలిన 10 మంది పరిస్థితి కాస్త విషమంగా ఉంది. సో వీళ్ళు గుంటూరు జీజీహెచ్లో ప్రస్తుతానికి చికిత్స పొందుతూ ఉన్నారు. సో ఇంకా కొంత ఇబ్బందికర పరిస్థితి మధ్యలోనే వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సో ఒకసారి రోడ్డు ఎక్కే ముందు వేగాన్ని కాస్త నియంత్రించండి. అండ్ ముఖ్యంగా సో మద్యం సేవించి మీరు వాహనం నడపడం డెఫినెట్గా ప్రమాదమే. సో చాలాసార్లు అధికారులు చెప్తున్నారు, ఎంతోమంది హెచ్చరిస్తూ ఉన్నా ఈ మద్యం సేవించి వాహనాలు నడపడం అనేది కూడా చాలా ప్రమాదకారి అని చెప్పి గుర్తించిన మీకు తెలిసిన ఆ తప్పును మళ్ళీ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ అటువంటిదే ఒక చిన్న తప్పిదం ఈ ప్రమాదానికి కారణమైనట్టుగా తెలుస్తోంది. ఒకసారి మళ్ళీ ఆ హైవే పైన ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆ బస్సు ప్రమాదం తర్వాత అక్కడ క్షతగాత్రులను ఏ రకంగా అంబులెన్స్లో తరలిస్తున్నారు, అక్కడ కుటుంబాలు చేరుకొని కన్నీటి పర్యంతమవుతున్న దృశ్యాలు చూద్దాం.